పేరు సాంబయ్య, దారునీటి సాంబయ్య. మేము ఫిబ్రవరి కానీ తిరుగుతున్నామండి లోన్ కడతామని. ఇంతవరకు కట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి కూడా టెంట్ వేస్తే ఇక్కడ తలుపులు కూడా తీయలేదు, సొసైటీ తలుపులు. మా భార్య, మా కూతురు కూడా బాకీలు అయితే చేనమ్ముకోవాలని చేస్తే ఆ కూతురు లోను కట్టి చేనమ్ముకోవాలంటే దానికి ఎవరు సహకరించట్లేదు. ఊళ్ళో పెద్ద మనుషులు కూడా 4,90,000 తీసుకున్నామండి లోను. ఆ 4,90,000కి కిస్తీల వారి కట్టుకుంటూ వచ్చాము. ఇంకా 1,70,000 ఉంది. ఆ 1,70,000 కూడా ఇంకా పెంచుందని చెప్తున్నారండి. షేర్ క్యాపిటల్లో ఉంటే ఆ షేర్ క్యాపిటల్ అసలు అవపడకుండా పోయింది. మేము కడతామని తిరుగుతున్నా కూడా ఫిబ్రవరి కాడి నుంచి వీళ్ళు కట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. మేము ఆ మోటార్ పోయాము, ఒంగోలు పోయాము, బాపట్ల కూడా పోయి వచ్చాము. ఎక్కడ పోయినా మాకు ఏ సమాధానం లేదు. బాపట్ల ఎస్పీ ఆఫీసులో పెట్టినా కూడా ఈ స్పందన లేదు మాకు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఈ లోన్లన్నీ ఎల్టీ లోన్లన్నీ ఫ్రాడ్ జరిగినాయి. ఆ టైంలో సీఈఓగా పెంటెల్ అనిల్ కుమార్ ఉన్నాడు. ఇది ఉన్నతాధికారులు గట్టిగా చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లా అధికారులు చర్య తీసుకొని రైతులందరికీ పూర్తిగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అప్పటి వరకు ఈ యొక్క ధర్నా కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాం. దాదాపు 80 మంది రైతులు పైనే ఉన్నారు. ఇందులో దాదాపు 1,40,00,000 పైన ఫ్రాడ్ జరిగింది. ఇందువలన ఉన్నతాధికారులు పూర్తిగా రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఉన్న చైర్మన్ ముప్పరాజు అంజిబాబు అండి. అతన్ని మా నాన్న ఫిబ్రవరి నెల నుంచి కలుస్తూనే ఉన్నాడు. ఏ రోజైతే కలిసాడో ఆ రోజు నుంచి 2 రోజుల తర్వాత చూద్దాం వాయిదా వేసుకుంటూ వచ్చారు. వీళ్ళే మాకు కమిషనర్ ఆఫీస్లో వేయండి, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చెప్పండి, లేదంటే మన మోటార్ స్టేషన్లో చెప్పండి అని వాళ్ళ ద్వారానే మేము ఇదంతా ప్రాసెస్ చేసాము. కానీ మాకు రెస్పాన్స్ అనేది బయటికి రావట్లేదు. ఫిబ్రవరి నుంచి తిరుగుతూనే ఉన్నాము. కానీ నిన్న కూడా సొసైటీలో ఫైనల్ చేస్తామని చెప్పారు. నిన్న వెళ్ళినా కూడా మాకు ఇదే స్పందన, సేమ్ 2 డేస్ ఉన్న తర్వాత చూద్దామని. అది కాకుండా మాకు ఉన్న లోన్కి ఈ ఫిబ్రవరిలో మేము క్లియర్ చేసుకుంటే మాకు పీనల్ ఇంట్రెస్ట్ అనేది పడదు. కానీ ఈ 2 మంత్స్ నుంచి మమ్మల్ని పీనల్ ఇంట్రెస్ట్ కూడా కట్టమని వాళ్ళు మాకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదేండి, మేము సొసైటీలో లోన్ తీసుకున్నామండి. తీసుకున్నాము. మేము ఫిబ్రవరిలో లోను క్లోజ్ చేద్దామని వెళ్ళాము సొసైటీ దగ్గరికి. క్లోజ్ చేసుకోమంటే ఎవరు లెక్క చూసి ఎంత ఉంది మీ బాకీ, ఎంత ఉంది, క్లోజ్ చేసుకోండి అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో మాకు అర్థం కాక మేము సొసైటీ చుట్టూ రోజు తిరుగుతున్నాము. మా వారి చదువు లేదు. మా అబ్బాయి చిన్న జాబ్ చేసుకుంటే గుంటూరులో ఉంటాడు. మా వారి తెలియక మా అబ్బాయి ప్రతిరోజు సెలవు పెట్టి వస్తున్నాడు. సోమవారం రమ్మంటారు, వెళ్తాం, సాయంత్రం దాకా కూర్చుంటాం. మళ్ళీ గురువారం రమ్మంటారు, వెళ్తాం, సాయంత్రం దాకా కూర్చుంటాం. దీనికి సాక్ష్యం కావాలంటే మీరు దాంట్లో చూడండి, కెమెరాల్లో మోటార్ సొసైటీలో మేము పని బాట మానుకొని మేము పొలం పని చేసుకునేవాళ్ళం. మిరగాలో పోకుండా, మా ఆయన పని పోకుండా మా అమ్మాయి కష్టాల్లో ఉంది. మేము చేనమ్మాలని లోన్ క్లోజ్ చేసుకోవాలనుకున్నాం. మాకు ఎవరు న్యాయం చేయటంలా. ఊళ్ళో అంజిబాబు కాడికి పొమ్మంటారు, ఆయన కాడికి పోతే పెంటాల సీన్ కాడికి పొమ్మంటారు, ఆయన కాడికి పోతే బాపట్ల పొమ్మంటారు, బాపట్ల పోతే మాటూరు పోలీస్ స్టేషన్లో పొమ్మంటారు, మాటూరు పోలీస్ స్టేషన్లో పోతే మీ ఊళ్ళోనే సమాధానం చెబుతారంటారు. వీళ్ళేమో ఆడ పోయినప్పుడేమో మేము ఎట్లా చేసి మీకు ఏదో ఒకటి చేస్తామని ఇంటికి పోండి అంటారు. ఇంటికి వచ్చి ఏళ్ళని అడిగితేనేమో మేము మీకు మళ్ళీ సోమవారం నాడు ఏదో ఒకటి చేస్తామని అంజిబాబు వాళ్ళు అంటారు. మమ్మల్ని ఫిబ్రవరి నుంచి ఇప్పుడు దా తిప్పుతూనే ఉన్నాడు. మాకు ఎమ్మటి ఇప్పుడు చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ రాట్లా. మేము క్లోజ్ చేయడానికి పోయాం కాబట్టి ఈ తేడా మాకు తెలిసింది, లేకపోతే మాకు తెలీదు. మేము ఏటా కొంచెం కట్టుకుంటూ వస్తున్నాం. కట్టిన సాక్ష్యాలు, రసీదులు అన్నీ ఉండేవి మా దగ్గర. అవి ఉండా కూడా మాకు ఆన్లైన్లో చూపించలేదు. మీరు వాడున్నప్పుడు కట్టారు, మీరు ఈడున్నప్పుడు కట్టారు, మీకు ఇప్పుడు మేము సమాధానం చెప్పం, మాకు అవసరం లేదు అని ఇట్లా తిప్పిస్తున్నారండి. నిన్న నేను సొసైటీ కాడికి వెళ్ళి చెప్పా, ఈరోజు మాకు న్యాయం చేయకపోతే నేను పెట్రోల్ పోసుకొని ఏడాదాగలు పెట్టుకుంటానని చెప్పా. నా కూతురికి న్యాయం జరగాలని, మేము చేను అమ్ముకోవాలని, మా కూతురు అప్పులు అయ్యింది, అమ్ముకోవాలని మేము చానాలు బట్టి 4 నెలలు బట్టి తిరుగుతున్నాం. ఎవరికి చెప్పుకోవాలన్నా
చెప్పుకోలేక కడుపులో బాధ. మా ఆయన నేను నా కొడుకు రోజు తిరుగుతున్నాం సొసైటీ చుట్టూ. మేము పనులు కూడా మానుకున్నాం. మేము కూలికి పోయేవాళ్ళం, కూలికి కూడా పట్ల మాకు సమాధానం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, మాకు ఒక్కళ్ళు కూడా న్యాయం చేయాల. అందుకే మేము ఈ ధర్నా కొనసాగిస్తున్నాం. మాకు న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళం. కావాలి